ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని బొద్దులూరి వారిపాలెంలో జన్మించి శ్రీహరి హీరోగా నటించిన పోలీసు సినిమాకు సహాయ దర్శకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించి ఈవీవి సత్యనారాయణ, శ్రీను వైట్ల, శ్రీవాస్, మెహర్ రమేష్ వంటి దర్శకులతో కలిసి పనిచేసి మాస్ మహారాజా రవితేజతో డాన్ శ్రీను సినిమాతో సినీ దర్శకత్వాన్ని ప్రారంభించి బలుపు సినిమాతో కెరీర్ హిట్ సాధించారు. తాను తిరిగిన ఒంగోలు పట్టణంలో జరిగిన ఒక యథార్థ కథతో తీసిన క్రాక్ సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ సినిమాను ఇండస్ట్రీకి అందించారు. మన వెంకటేష్తో బాడీగార్డ్, సాయి ధరమ్ తేజ్తో విన్నర్, రామ్తో పండగ చేసుకో సినిమాలతో విజయాలను అందుకున్నారు. ఇక చివరగా ఆయనకు నటసింహం నందమూరి బాలకృష్ణ గారితో వీరసింహారెడ్డి సినిమా తీసే అవకాశం దక్కింది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ అభిమానులు ఎలా కోరుకున్నారో అంతకు మించి బాలకృష్ణ గారి వీరసింహారెడ్డిని హిట్ చేసి అభిమానుల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. మలినేని గోపీచంద్ గారు ఇలానే మరెన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించాలని కోరుకుంటూ ఈరోజు సన్మాన గ్రహీతగా సాదరంగా సగర్వంగా ఆహ్వానిస్తుంది మా ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం. తిప్పుసామి కోరమీసం తిప్పుసామి ఊరి కోసం నమ్ముకున్న వారి కోసం అగ్గిమంటే నీ ఆవేశం నిన్ను తాకే దమ్మున్నోడు లేనే లేడయ్యా. ఆమల్ తాడు కట్టిన ముక్కోడు ఇంకా పుట్లే లేదయ్యా. మళ్ళీ నిన్ను చూసుకుంటా నిమ్మళ్ళంగా ఉందయ్యా. నీదే పేరు రాసి రక్ష రేపు కట్టుకుందయ్యా. మూడు పొద్దుల్లోనా నిన్ను తలిచి మొక్కుతాందయ్యా. జై బాలయ్య జై బాలయ్య జై